వికారాబాద్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడు పోకల సతీష్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కాంగ్రెస్ వాళ్ల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో బీజేపీ అభ్యర్థిని తీవ్ర వేధింపులకు గురిచేసి బెదిరించడమే చావుకు కారణమని ఆరోపించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి విచక్షణ మరిచి చేస్తున్న దాడులకు, దుర్మార్గాలకు ఎన్నికలలో ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు. వికారాబాద్ నుంచి నాకు ఒక దురదృష్టమైన వార్త ఇప్పుడే అందింది. నేను లోక్సభలో ఉన్నాను. మా బీజేపీ కార్యకర్త మీద దాడి జరిగింది. పోకల సతీష్, ఆయన టీఏసీ మెంబర్, టెలికాం అడ్వైజరీ కమిటీ, ఎన్నో మంచి పనులు చేసిండు. బిఎస్ఎన్ఎల్ టవర్ చేసిండు. ఆయన మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిండ్రు. నిన్న మొన్న దటాయించిండ్రు. ఇవాళ నిజంగానే దాడి చేస్తే మూతి పనులు రాలేటట్టు, రక్తం వచ్చేటట్టు కొట్టిండ్రు మూతి మీద. తప్పనిసరి చర్య తీసుకోవాలి. ఎలక్షన్స్ ముందు ఇట్లా బాధ అవుతుందా, భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ? నిన్ననేమో ఒక మహబూబ్ నగర్లో ఒక ఆయనను దటాయిస్తే ఆత్మహత్య చేసింది. ఇది నిజంగానే బాధాకరంగా ఉంది. ప్రజలందరూ ఇది గమనించాలి. అధికారం చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓడిపోతాననే భయంతో ఎంతవరకు దిగజారింది.